హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని చూపిస్తున్నాను. ఈ పర్వత శిఖరాన్ని జిందగడ పీక్ అని పిలుస్తారు, మరియు సీతమ్మ కొండ, అర్మకొండ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సముద్ర మట్టం నుండి సుమారు 1690 మీటర్ల ఎత్తు, అంటే 5545 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్న ఎత్తైన శిఖరాలలో ఒకటి, మరియు ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అరకు సమీపం ఓల్బెడ్డ గ్రామ పరిధిలో ఉంది. అయితే ఈ జిందగడ పీక్ పాయింట్ టూరిస్ట్ ప్లేస్ గా అంతగా డెవలప్ కాలేదు, అందుకే చాలా మందికి ఇది ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అని తెలియదు. అయితే ఈ ప్రాంతంలో ఏం ప్రత్యేకం ఉందంటే పీక్ పైకి చేరుకున్న తర్వాత క్షణాల్లో ఎక్కినప్పుడు ఉన్న బాధ పోయి ఏదో తెలియని ఒక ఫీల్ ఉంటుంది. చుట్టూ 365 డిగ్రీస్ ఎటు చూసినా చిన్న చిన్న కొండలు, ఊర్లు, చల్లని గాలి. ఇక్కడ మరో ఎత్తు ఏంటంటే సూర్యోదయం ఉదయం 5:40 కనిపిస్తుంది. అత్యంత స్వచ్ఛమైన చల్లని గాలి. అబ్బా, ఆ వైబే వేరు. పైకి చేరుకున్నాక ఏదో అచీవ్మెంట్ ఫీల్ వస్తుంది. ఆ చుట్టూ అంబియన్స్ మాటలు చెప్పడం కొంచెం కష్టమే. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రెగ్యులర్ టూరిస్ట్ హిల్ స్టేషన్ కాదు. సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ట్రెక్కింగ్ మైండ్ సెట్ తో మాత్రమే రావాలి. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా మొదటిసారిగా వెళ్లేవారు కూడా ఎక్కగలుగుతారు, కానీ అలసట ఎక్కువగా ఉంటుంది. శిఖరానికి వెళ్లేటప్పుడు దారులు తారుమారుగా ఉంటాయి. మొదటిసారి వెళ్లిన వారికి చాలా కష్టం. అందుకే లోకల్ విలేజ్ గైడ్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా వర్షాకాలంలో నేల జారుడు ఎక్కువగా ఉంటుంది. క్యాజువల్ షూస్ తో వర్షాకాలం ట్రెక్కింగ్ చాలా ప్రమాదం. ఆలస్యంగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే తిరిగి రావడానికి చీకటి పడుతుంది. కాబట్టి లోకల్ గైడ్స్ దగ్గర టెంట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అందుకే అక్కడ 1 నైట్ స్టే చేయడం, అక్కడ సన్ రైజ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బెటర్. అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉండదు, కాబట్టి ట్రెక్ చేసేటప్పుడు సరిపడా స్నాక్స్ ని పట్టుకెళ్లడం చాలా మంచిది, లేదా లోకల్ గైడ్ హెల్ప్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే ఒక లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.